నిఖిల్ సోనియా మధ్య అయితే మనం అంత ముందు షోస్ చూసుకుంటే ఇలాంటి బాండింగ్ మనం వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ అయితే రన్ అయింది. సో ఇలాంటి బాండింగ్ మీద చాలా షో చూసుకుంటే మనం చూసుకుంటే రాహుల్ సిప్లిగన్స్కి ఇద్దరు ముగ్గురు అయింది. అలాగే తర్వాత ఇంకొకళ్ళు మొన్న చూసుకుంటే మనకి అంటే సీజన్ 7లో చూసుకుంటే పల్లవి ప్రశాంత్కి మనకి రతికాకి కొంచెం అయింది. అలా మనం కొన్ని బాండింగ్ చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉన్నట్టే నాకు కూడా అనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్షిప్ నడుస్తుంది. ఎందుకంటే ఇంకొకటి మొన్న వాటర్ బాటిల్లో వాటర్ ఎవరికైనా ఇవ్వాలంట సోనియా గారు, ఆమె గారు వాటర్ బాటిల్ ఎవరికి ఇవ్వకపోతే మన నిఖిల్ వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడితే ఏదో ఏంటంటే ఆ మంచిగా అయినట్టుంది పాపం. అయితే నాకు వాటర్ ఇవ్వమ్మా అంటే ఇచ్చిందమ్మా, నీకు తప్ప నేను ఎవరికి ఇవ్వను అంటది. వాటర్ తాగి సిగరెట్ తాగాలంటే నువ్వు సిగరెట్ మాని, నీకేమడిగినా ఇస్తా, ఏమో ఇచ్చిద్దాం మరి. సో అలా అయితే ఇలాంటి మాటలు అయితే చాలా ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య. ఏదంటే తను వెళ్ళి ఏదైనా ఎమోషన్ అయితే నిఖిల్ వెళ్ళిపోయి ఓదార్చి హగ్ చేసి, ఈ హగ్కి ముందు ఉంటున్నాడు నిఖిల్, సరే ఓదార్పు యాత్రకు వచ్చాడేమో అనిపిస్తుంది. అంటే బిగ్ బాస్లో ఎవరు బాధపడ్డా వెళ్ళి ఓదార్పు యాత్ర కూడా పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. సో ఆడికి వెళ్ళి తను మాట్లాడి తను హక్ చేసుకొని తను ఎమోషనల్గా ప్రతి షాట్ తను ఎక్కడ ఇదిగా ఉంటే తను వెళ్ళి తను సపోర్ట్ చేస్తూ తనతో మాట్లాడుతూ తను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, బట్ బయట పడట్లేదు ఇద్దరు అని చెప్పేసి. మనం చూసుకునే పృథ్వీ అడుగుతున్నాడు, నీకు ఎలాంటి అబ్బాయి కావాలంటే నాకు చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అని ఏదో సోచి చెప్పుకొచ్చిందంటే నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి, నా మాటకి ఎదురు చెప్పకూడదు, తన ప్రోగ్రెసివ్ ఉండాలి, తనలో తన అందరినీ కేర్ చేయాలి, అలాగే ఎవరిని కేర్ చేయదు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఎవ్రీ వన్ అని అంటది. బట్ ఏమకు మాత్రం అందరినీ కేర్ చేసేవాడు కావాలి, ఏమో మాత్రం ఎవరి మాట ఏందో ఏ మాటని చెప్పు చేతలో ఉండే మనిషి అయితే కావాలంట. సో అన్ని ప్రాసెస్ ఉండాలంట. అవన్నీ నిఖిల్లో ఉన్న క్వాలిటీలు అని చెప్తుంది అనమాట ఇండైరెక్ట్ గా. అస్సలు నిజం చెప్పాలంటే విష్ణుప్రియ ఇంటెన్షన్ తన ఇద్దరు రిలేషన్షిప్ గురించి ఫ్రెండ్సే అని చెప్పి కన్వే చేసుకోవాలి. అంటే ఆమె చూసే వాళ్ళందరూ రూమ్లో అందరికి ఎలా, ఆ హౌస్లో ఉన్న వాళ్ళకే కాదు అందరికి ఎలా అనిపించిందంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. అవసరమైతే నైట్ మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరు తెలుసు, అంటే ఒక మా డిస్కషన్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళ లవ్ గురించి మాట్లాడుకున్నారు, ఏం గురించి మాట్లాడుకున్నారు ఎవరు తెలుసు, చూసి కన్వే అయ్యేవాళ్ళు కూడా చాలా కన్వే అయ్యవచ్చు అని చెప్పేసి తన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడాలనుకుంటే ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ నేను మా నిఖిల్తో మాట్లాడిన పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇలాగే మాట్లాడింది. తన ఇంటెన్షన్ ఇదే, అంటే ఇలా అవుతుంది కాబట్టి మీరు మీ ఫ్రెండ్షిప్ గురించి క్లారిటీగా చెప్తారని చెప్పేసి నేను అడిగాను. సో అది తప్పు అయిపోయింది అది అన్నది. కానీ తన ఇంటెన్షన్ కరెక్ట్. తను అంటాం చూసారా 18+ అడల్ట్ కామెడీ అని చెప్పేసి తను చేసింది చాలా న్యాచురల్గా ఉంది. తను విష్ణుప్రియ చేసింది చాలా న్యాచురల్గా అనిపించింది. తను అడిగిన క్వశ్చనే తను మాట్లాడిన మాట ఏదైతే సోనియా చేసిందో అది చాలా డిస్రెస్పెక్ట్గా ఉంది. అసలు ఒక ఆడపిల్ల అయి ఉండి ఇంకో ఆడపిల్లని అలా అంట కరెక్ట్ కాదు. ఎందుకంటే అంత పెద్ద షోలో కొన్ని కోట్ల మంది చూస్తారు, లైవ్లో దగ్గర ఒక 1 కోటి మంది దగ్గర చూస్తాం మన ఆంధ్ర తెలంగాణలో. సో ఎందుకంటే అంతమంది ఆ లైవ్కి అడిక్టెడ్. ఆ లైవ్లో అనేసింది అందరూ చూసిన ప్రతి ఒక్క దాంట్లో లైవ్లో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైంది ఎవరు తప్పనేది. సో కాకపోతే అక్కడ కొంచెం విష్ణు కూడా కొంచెం ఎలా అని చేతులు చూపించి కొంచెం ఎవరికైనా అనిపిస్తుంది నేను ఎలాంటి కామెడీ అయితే నేను ఎలాంటి మాట్లాడలేదు, తప్పుగా అయితే నేను అనలేదు, మీరు తప్పుగా అర్థమై ఉంటే సారీ అని కూడా చెప్పింది. బట్ అది యాక్సెప్ట్ చేయలేదని తను అంత ఓవర్గా రియాక్ట్ అయిన సోనియా అనిపించింది. సోనియా ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవుతుంది ఎవరితో గొడవ పెట్టుకుంటే. ఎందుకంటే సోనియా ఒక అంటే చిన్న క్యారెక్టరే, అంటే మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే విష్ణుప్రియ అనేది చాలా పెద్ద యాక్టర్, అంటే పెద్ద షార్ట్ యాంకర్ అనమాట, పెద్ద ఆర్టిస్ట్ అనిపించుకోవచ్చు. సో అలాంటి ఆర్టిస్ట్ని మనం టార్గెట్ చేస్తే నేను కూడా ఫేమస్ అయిపోతాను అని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు చూడ సోనియా అనే పేరు ఎందుకు వస్తుంది అందుకే కాబట్టి. సో అందుకని నిఖిల్ అంటే ఒక అతను కూడా చాలా షోస్ కనిపించాడు నాకు ఫస్ట్ నుంచి. ఆ షోలో తెలుసు కొన్ని ఏంటి కుర్ర కిరాక్ బాయ్స్ అండ్ ఆ షోలో కూడా ఉంటాడు, చాలా బాగా ఆడతాడు. సో అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే తను ఫేమ్ అవ్వచ్చు. అలా ఒక గేమ్ సింపతి గేమ్ అంటే ఒక పాస్ట్లో చూసుకుంటే అమర్దీప్ వర్సెస్ పల్లవి ప్రశాంత్ ఎలా నడిచిందో ఈ గేమ్లో కూడా అలాగే నడిస్తే నేను లాస్ట్ టాప్ 2లో ఉంటా అని చెప్పేసి తను అలా ఫామ్ చేస్తున్నమాట. సో అందుకని అందరితో గొడవలు పెట్టుకుంటూ అలా చేస్తుంది. ఈ విషయంలో అయితే కనుక సోనియా అది తప్పు, చాలా వరకు తప్పు. వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది బట్ బయట పడట్లేదు, బట్ బయట పడిద్ది. బయటపడినాడు జత ఉంటుంది. అది ఆల్రెడీ బయట ఏంటంటే ఒక హల్చల్ జరుగుతుంది. నిఖిల్కి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది లేదని చెప్తున్నాడని చెప్పేసి నిఖిల్ వస్తే ఉంటుంది ఉందే కొందే అంటుంది అన్నమాట బయటకు వస్తే. అది సో నిఖిల్ని స్పాయిల్ చేయడానికి లవ్ డ్రామా ఆడుతుంది అస్సలు ఇది పక్కా అనేది అదే చెప్తున్నాను కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నిఖిల్ అనేది చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నమాట. సో మనం చూసుకుంటే ఫస్ట్ 2 వీక్స్లోనే ఎవ్వరికి అంత పేరు రాలేదు. తను ఫుడ్ దగ్గర తీసుకున్న అటెన్షన్ ఏదైతే ఉందో నాకైతే ఫస్ట్ రావడం ఏంటి ఆ చీఫ్ అయితే అలాంటి ఉండాలరా, ఇంటికి అలాంటి ఉండాలరా అన్నట్టుగా తీసుకొని స్టాండ్ తీసుకొని అందరినీ డివైడ్ చేసి పనుల విధంగా డివైడ్ చేసేసి ఈ పని వీళ్ళకి అని చెప్పేసి చాలా
చాలా మంచిగా పనులు అయితే డివైడ్ చేసి చాలా మంచిగా చేశాడు. సో ఇలాంటి టీమ్మేట్గా కావాలనిపించేలాగా అందరినీ ప్రతి మాటలోనే మాట్లాడుతూ కొంచెం డిస్రెస్పెక్ట్ చేశాడు, అందరినీ డామినేట్ చేశాడు, అంత యాక్టివ్గా ఉన్నాడు. అలాంటి వాడు ఇంత ఒకసారి తగ్గిపోయాడు అంటే దానికి కారణం ఏంటి? సోనియా మాట్లాడే మాట, అది ఆమె చేసే ఒక వెనకాల చేసే సపోర్ట్. అరే నువ్వు ఇలా ఉంటే అందరూ ఇలా ఫీల్ అవుతున్నారు, అలా ఫీల్ అవుతున్నారు, నువ్వు అలా ఉండకు, ఇలా ఉండకు, అలా ఉండకు, ఇలా ఉండకు అని తన మీద చెప్పి తనలో తను బాధపడిపోయి తనలో తన్ని డిమోటివేట్ చేసుకునేలాగా, తను వీక్ అయిపోయేలాగా, తను ఒక అంత స్ట్రాంగ్ కంటెస్ట్ని వీక్ అయిపోయేలాగా చేసింది. ఎందుకంటే తను లేని పేరు ఎవరికి ఉండకూడదని అంత చూసుకుంటుంది అన్నమాట సోనియా. సో ఇదంతా ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. అసలు ఆర్జీవిగా బాగా మైండ్ గేమ్ నూరు పోసి పంపించారో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇంకో పాయింట్లో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆర్జీవి గారే నాగార్జునతో చెప్పి సేవ్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని పాయింట్లు కూడా లైవ్లో ఉన్న పాయింట్లు మన షోలో వేయట్లేదు, టీవీ షోలో వేయట్లేదు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే లైవ్లో ఉన్న పాయింట్లు ఎప్పటికప్పుడే పోతాయి. కానీ ఇదే షోలో మనం చూపించే పాయింట్స్ ఏంటంటే మనకి 9:30కి ఆ టైంలో వచ్చే షోలో ఏంటంటే పక్కా అందులోనే ఉంటాయి. సో అందులో అయితే చెప్తే ప్రతి మ్యాటర్ ఉండట్లేదు, చాలా సేవ్ చేస్తున్నారు బిగ్ బాస్ అనిపిస్తుంది అన్నమాట. సోనియా బిగ్ బాస్లో గ్లామర్తో కొడుతుంది, అందంతో ఆడుతుంది, అందం ఆమె ప్లస్ అనేసి అంటున్నారు, మీరేమంటారు? అలా ఏం లేదు, గ్లామర్తో కొడట్లేదు. బట్ నాకైతే సోనియా యష్మినా సోనియా కాదు కదా, సోనియా గురించి మాట్లాడాం కదా. సోనియా గురించి చెప్తున్నాను, అందంతో కొడుతున్నాం, బాగుంది కాబట్టి అందరితో ఆడుకుంటుంది బిగ్ బాస్లో అంటున్నాను నేను. సోనియా గురించి